సంబంధం చూసిన, ఎందుకంటే వాళ్ళది రాయల్ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మనకు తెలుసు అంజద్ వాళ్ళని. సో అలాంటి ఫ్యామిలీ ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్లో కమిషనర్. సో ఆ సందర్భంలో వాడికి నేను చెప్పాను అనమాట, అరే ఇట్లా ఉంది, అమ్మాయికి మ్యారేజ్ చేస్తే ఎలా ఉంటుంది అని. సరేనా ఒకసారి అడిగి చూద్దామన్నాడు. అమ్మాయి బీటెక్ చదివింది. ఆ సందర్భంలో నేను ఒక మాట చెప్పానంటే ఎంఎస్కి వెళ్ళాలిరా, అమెరికా వెళ్తా అంటుందిరా అన్నాడు. నేను సజెషన్ కూడా ఇచ్చా, ఏంటంటే నవాబ్ అని వాళ్ళ బ్రదర్ అక్కడ బిల్డర్ దుబాయ్లో. ఎందుకంటే నవాబ్ దుబాయ్లో ఉంటాడు కదా, నవాబ్ దగ్గర ఒక 9 months అమ్మాయి ట్రైనింగ్ తీసుకుంటే ఆర్కిటెక్ట్లో, తర్వాత ఇక్కడ ఒక మంచి కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు, ఫ్యూచర్ బాగుంటుంది, ఇక్కడ మ్యారేజ్ కూడా అయితే ఇంకా మంచిగా ఉంటుంది, పిల్లల్ని చూసుకోవడానికి అది ఇది అని చెప్పేసి ఆ రోజు. కానీ ఆ అమ్మాయి కన్విన్స్ కాలేదు, ఎందుకంటే ఆ పాపకి అంబిషన్ సంథింగ్. అప్పుడు వాడు ఒక మాట అన్నాడు నాతో, ఎలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. వాడికి చిన్నప్పటి నుంచి వాస్తవానికి చిన్న వయసులోనే అమ్మ చనిపోయింది. వాళ్ళ వదినలు చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు, అయినా కూడా అమ్మ లేని లోటు వాడు ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు. కానీ పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు వాడు అనుకునేవాడట, మా అమ్మ పుట్టింది అని. అప్పుడు ఆ అమ్మాయితో షేర్ చేసుకునే నాతో అన్నాడు, అరే అక్కడికి పోతుంది అమ్మాయి, మళ్ళీ తర్వాత అక్కడే సెటిల్ అయిపోతుందేమో అని చాలా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత నేను అన్నాను, సరే ఎవరి అంబిషన్ వాళ్ళదిరా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి యూఎస్ వెళ్ళిపోయింది. కొన్ని రోజులకే వాడికి అంటే విధి రాత ఎవరు మార్చలేరు, ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్పలేము, ఆ రకంగా జరిగింది. అది చాలా బాధాకరం అనిపించింది నాకు కూడా. సో యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు, ఈ రైల్వేలో నుంచి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ తిరుగుతా కనీసం మనం ఎప్పుడు కలవడానికి కూడా అవకాశం రాలేదు. లాస్ట్ మూమెంట్లో వాడితో కలవాల్సే అవకాశం వచ్చింది నాకు. అప్పుడు ఈ సందర్భాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఈ సందర్భంగా మన బెల్లంకొండ కృష్ణ, అంజద్ ఖాన్, దొడ్డా నరసింహారావు, శ్రీనివాసరెడ్డి, గుజ్జల శ్రీనివాసరెడ్డి, లక్కవరం శ్రీనివాసరెడ్డి అండ్ వీరయ్య, వీళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వాళ్ళందరికీ సద్గతి పొందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి ధైర్యం, స్థైర్యం, ఆయుష్, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ దేవుడు భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. ఎవరన్నా నమస్కారం. మన ముచ్చట్టు తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళకి సంబంధించినటువంటి 2 అంశాలు షేర్ చేసుకోవడం కోసం అవకాశం అయితే దీంట్లో మొట్టమొదటిగా మధుకి మనకు ఉన్నటువంటి స్నేహం మనందరికీ తెలిసిందే. చివరి దశలో ట్రీట్మెంట్కు పైసలు లేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతుంటే మన మిత్రులు వాట్సాప్లో ఈ విషయాన్ని షేర్ చేయగానే అందరం కూడా దాన్ని మనం కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మనం ఇద్దామని అనుకుంటే దాదాపుగా 45,000 50,000 రూపాయలు కలెక్ట్ చేసినాం. ఆ రోజు చేసి ఇవ్వడానికి వెళ్ళినాం. నేను, దామోదరు, రాయల్ ప్రసాద్ మేమందరం కూడా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడి ఇంకా కొద్ది రోజులే బతుకుతాడని వాడికి తెలిసి వాడు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి మేము చాలా బాధపడ్డాం ఆ రోజు. అయితే మరి సర్వే చేయడానికి మేము చాలా ప్రయత్నం చేసినాం. డయాలసిస్ కోసం ఇబ్బంది అవుతుందంటే వేరే దగ్గర డాక్టర్ని మాట్లాడటం, ఆ రోజు ఏదో చాలా ప్రయత్నాలు చేసినా కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి అతను చనిపోవడం జరిగింది. అది మాకు ఇంకా మర్చిపోలేనటువంటి సంఘటన. తర్వాత రెండోడు గుజ్జులోడు, వీడు ఎప్పుడు సరదాగా ఉండేటోడు మనతోటి, అన్ని జోకులు వేసుకుంటాడు కనపడగానే. వాడు ఖమ్మంలో హాస్పిటల్లో చేరగానే మన మిత్రులు వాడి పరిస్థితిని వివరించాలి, వీడి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, ట్రీట్మెంట్కు పైసలు అవసరం ఉన్నాయని మళ్ళీ స్పందించి మన వాళ్ళంతా కూడా అమౌంట్ పంపడం జరిగింది. భాస్కర్ గారు పాపం వాడు హాస్పిటల్లో వాడిని బతికించడానికి చాలా ప్రయత్నం చేసిండు. ఇక్కడెక్కడ డాక్టర్లందరినీ పట్టుకొచ్చి వాడికి ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించిండు, కానీ ఫలితం దక్కలేదు. ఇంకా మూడో వ్యక్తి మన అంజద్ ఖాన్. వీళ్ళు అసలు వీడిని చూసిన తర్వాత మేమందరం షాక్ అయినాం. ఎందుకంటే మనకి అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. వీడు
ఇట్లాంటి ఒక గ్యాదరింగ్ చేయాలని చెప్పి నేనేది ఎంత ప్రయత్నం చేసిందో నాకంటే ఎక్కువ వాడు కూడా ఆరాటపడ్డాడు. ఎందుకంటే ఈ రామచంద్ర నాగేశ్వరరావు గారు పెట్రోల్ బంక్ ఓపెనింగ్కి వాడు సెలవు పెట్టి మరి ఆత్రంగా వచ్చిండు. ఏంద్రా ఎండలో కూడా వచ్చినావు అంటే, అరే మన అందరం ఫ్రెండ్స్ వస్తారు కదరా కలుద్దామని వచ్చినా అని చెప్పి మనం ఆ పక్కన కూర్చొని మాట్లాడేటప్పుడు చెప్పిండు. అంటే వానికి మనందరం ఇట్లా కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకోవాలని చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ మనం ఎంతో కష్టపడి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్న టయానికి వాడు మన మధ్యలో లేకుండా పోవడం జరిగింది. ఇదొకటి కూడా మనకు బాధాకరమైన విషయం. ఆ మిగతా వాళ్ళ సంగతి అంటే మనకు పెద్దగా టచ్లో లేరు కాబట్టి మనకు వాళ్ళతో అనుబంధం తక్కువగా ఉంది. ఏదైనప్పటికీ మన మిత్రులు మనం సంతోషంగా ఈ యొక్క గ్యాదరింగ్లో మనం సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ క్షణంలో మనతో పాటు కూడా పాలు పంచుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కొంతమంది మిత్రులు మనతో పాటు లేకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే మన వాళ్ళు మనది ఎట్లా ఉందంటే ఎవరన్నా ఇబ్బందులు ఉందంటే మనం అందరం కూడా వాళ్ళని ఆదుకోవడానికి యాక్టివ్గా ముందరికి రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం. కానీ మనం ప్రయత్నం చేసినటువంటి 2 సందర్భాల్లో కూడా మనం వాళ్ళని రక్షించుకోలేకపోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. నెక్స్ట్ అదే ఈ మధు విషయం వచ్చినప్పుడు నాకు ఆశ కొంచెం ఎక్కువ దీని గురించి ఎక్కువ ఫైట్ చేసినట్టు ఉంది. మనకి ఫైనాన్షియల్గా కలెక్ట్ చేయడానికి దామోదరు, ఆశ, రాజేంద్ర ప్రసాద్ ముగ్గురు ఎక్కువ కృషి చేశారు. వాట్సాప్లో నాకు వాసా ఫోన్ చేయడం జరిగింది. నేను వాసా కూడా 2000 పంపించడం జరిగింది ఆ టైంలో మధ్యకి. థ్యాంక్ యూ వాసా అండ్ దామోదర్, రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడుతూ వాళ్ళ గురించి మాట్లాడు. మీకు ఎవరితో సమస్య ఉంటే అనుబంధం ఉండి స్పందించాలనుకున్న వాళ్ళు స్పందించండి. దివంగత మిత్రులు అమ్జద్ ఖాన్కి మనకున్నటువంటి సంబంధం చాలా అవినాభావ సంబంధం. నాకు అమ్జద్ ఖాన్ వల్ల అమ్మగారు చిన్నతనంలో చనిపోయినప్పుడు అమ్జద్ ఖాన్ మా ఇంటికి వస్తే మా ఇంటికి నుంచి మేము కబ్రస్థాన్కి పోయి ఆ రోజులలో వాళ్ళ అమ్మగారి సమాధి మీద గులాబీ పువ్వులు వేసి శ్రద్ధాంజలి ఘటించిన సందర్భం ఉండే చిన్నతనంలో. అదే అమ్జద్ ఖాన్ చాలాసార్లు ఈ యొక్క కలయిక కావాలని చెప్పి గుర్తు చేసిన సందర్భం ఉండే. అమ్జద్ ఖాన్ మరణవార్తని సూర్యాపేట పోతే ఆరాటంగా వచ్చిండు బెల్లంకొండ కృష్ణ. లేటుగా వచ్చిండు పాపం. లేటుగా వచ్చి వీడియోని ఇట్లా చనిపోయాడు, హాస్పిటల్లో చూపించుకోవాల్సి ఉండే, అది ఇదని చాలా విషయాలు షేర్ చేసుకొని మాట్లాడిన కృష్ణ మనోధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటే నాకు అనిపించింది ఇంత మంచి మిత్రులం, ఇంత మందిరం ఉన్నాం, ఏ ఒక్కరితో వాడి బాధ షేర్ చేసుకున్నా కనీసం కృష్ణను బతికించుకుందామని అనిపించింది. అక్కడ చాలా బాధ అనిపించిన సందర్భం ఏంటంటే, బాధ అనేది వస్తుంది బంధాల కంటే డబ్బుల కంటే కూడా మిత్రత్వం మంచిది. ఒక్క మిత్రుడు ఉంటే ఆత్మహత్యలు జరగవని చాలా మంది ప్రసంగాలలో విన్నా. అంత మంచి మిత్రులు మనం ఉన్నా కానీ మరి మనోవేదన కుటుంబ కలహాలు ఏమో కానీ కృష్ణ చనిపోవడం కలిసివేసి అప్పుడు ఎంసీని బాధపడ్డాడు. ఇకనన్నా కలుగుతారా, ఒకరి తర్వాత ఒకరు పోతారు, ఎవడెప్పుడు పోతాడో తెలవట్లే. అమ్జద్ మరణాన్ని మనం ఊహించుకోలేదు, కృష్ణ మరణాన్ని ఊహించుకోలేదు. కళ్ళ ముందులో మాయమైపోతుర్రా, ఎప్పుడు కలుపుతారా మీరు అని చెప్పి నాకు ఒక సందర్భంలో ఎంసీని ఫోన్ చేస్తే చాలా బాధ అనిపించింది. ఇట్లా కలయికని చేసినటువంటి ఈ ముగ్గురు మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మిత్రులకు ఆ భగవంతుడు ఆత్మశాంతిని చేకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రాము. ఎం శ్రీనివాస్ మాత్రం చాలా తాపత్రపడ్డాడు. చాలా ఎప్పుడు పెట్టాలి కదా. సరే నెక్స్ట్ ఇంకెవరన్నా? స్వామినాథ్ సార్, నాగేశ్వరరావు, హెచ్ వెంకటేశ్వర వస్తున్నాను. తోటి మిత్రులు, కలిసిపోయే మిత్రులు ముందుగా చనిపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి, బుద్ధుడు శ్రీనివాసరెడ్డి అతగాడు మా సొంతూరి, చాలాసార్లు కలిసేది పాపం.
గారు చాలా కష్టపడ్డారు. వాళ్ళ నాన్న గురించి కూడా వాళ్ళ నాన్న చాలా ఇబ్బంది